వైజాగ్ క్రికెట్‌కు అడ్డాగా మారుతుంది. ఇప్పటికే అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్‌లోని పలు మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ సందర్భంగా విశాఖపట్నంలో 5 మ్యాచ్‌లు జరుగుతాయి. వైజాగ్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఈ 2 మ్యాచ్‌లు అక్టోబర్ 9, 12 తేదీలలో జరుగుతాయి. కాగా ఐసీసీ నిర్వహించే ఈ మ్యాచ్‌లు వైజాగ్‌లో జరగడంపై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జర్నీలో ఇదో నూతన అధ్యాయంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైజాగ్ క్రికెట్ స్టేడియాన్ని ప్రేక్షకులతో నింపేసి ఉమెన్ వరల్డ్ కప్ కు ఘన స్వాగతం పలుకుతామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే వైజాగ్ లో ప్రపంచ కప్ మ్యాచ్లను నిర్వహించడానికి తెర వెనుక నారా లోకేష్ ఉన్నాడని తెలుస్తుంది. గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓనర్ జిఎంఆర్ గ్రూప్ తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే వారు వైజాగ్ లో 2 మ్యాచ్లు ఆడటానికి ఆసక్తి చూపించారు. ఇప్పుడు జైషా ఐసీసీ చైర్మన్ గా ఉన్నాడు. అమిత్ షా కూటమిలో చంద్రబాబు భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఐసీసీ అధ్యక్షుడు జైషా మధ్య మంచి అవగాహన ఏర్పడింది. ఈ నేపథ్యంలో లోకేష్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేందుకు ఐసీసీ మ్యాచ్లను నిర్వహించే విధంగా తెర వెనుక ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా వైజాగ్ లో ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్లు జరపడం హర్షించదగ్గ విషయమే.